భాగిరెడ్డి వర్మ సమాజంలో, ముఖ్యంగా తెలంగాణ సమాజంలో, హైదరాబాద్ సమాజంలో, ఒక రకంగా భారత సమాజంలో ఒక కొత్త వెలుగులాగా ప్రభవించినటువంటి, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే తొలిపొద్దు అని అంటాం. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఒక చీకటిలోంచి వెలుగును పంచడానికి వచ్చినటువంటి ఒక గొప్ప మేధో సాధన చేసినటువంటి మహనీయుడు అనేటువంటిది నా అభిప్రాయం. భాగిరెడ్డి వర్మ గారి జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ పోయినప్పుడు కొంత చాలా వరకు గర్వంగా అనిపిస్తుంది, కొంతవరకు అవమానంగా కూడా అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఒక 120 సంవత్సరాల కింద, 110 సంవత్సరాల కింద, అంటే ఈ భవనం కట్టే 100 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి 20-22 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి ఆయన కార్యరంగంలో ఉన్నాడు. 30 సంవత్సరాల నుంచి ఉన్నారు అప్పటికే. అంటే ఒక 150 సంవత్సరాల కింద ఆయన 18వ వయసులో సంఘ సంక్షేమానికి, జాతి సంక్షేమానికి, దేశ సంక్షేమానికి, హైదరాబాద్ సంక్షేమానికి కృషి చేయడం మొదలుపెట్టినాడు. నిజానికి అప్పటికి నేను ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ అనేది అప్పటికి ఒక సంస్థానం, తెలుగు మాట వినబడినటువంటి ఒక పార్సీ, ఉర్దూ పరిపాలన సాగుతున్నటువంటి ఒక రాజ్యం. ఈ రాజ్యంలో పంచములు అనేటువంటి వాళ్ళు, ఎందుకు కొరగానటువంటి వాళ్ళు, ఎక్కడ కనిపించినటువంటి వాళ్ళు, చీకటి రాజ్యంలో అసలే కనిపించిన వాళ్ళు ఎవరంటే పంచములు. అటువంటి జాతి నుంచి ఒక అద్భుతమైనటువంటి కాంతిని విరజింపజేసినటువంటి ఒక రత్నంలాగా భాగ్యరెడ్డి వర్మ గారు ఎట్లా వెలుగగలిగినారు అనేటువంటిది నాకు వచ్చినటువంటి సందేహం. రెండవది, ఈ కాలంలో ఎవరైనా కింది కులాల నుంచి లేదా మిగతా ఇటువంటి సామాజిక వర్గాల నుంచి ఎవరైనా కొన్ని అవకాశాలతోటి పైకి వస్తే, ఆ పైకి వస్తున్నటువంటి వాళ్ళని కిందికి లాగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, ఆ పైకి పోయినవాడు మళ్ళీ కిందికి చూడకుండా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటిది ఆయన పొందినటువంటి స్టేటస్ 1906, 7, 8 కాలానికే ఆయనకు వచ్చినటువంటి గౌరవం, ఆయన సాధించినటువంటి జ్ఞానం, ఆయన పొందినటువంటి ఆధునిక జీవితం, దాన్ని వదిలేసి ఆయన మొత్తం సమాజాన్ని ఆధునికించడానికి బయలుదేరినాడు. ఇది గొప్ప త్యాగంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఒక గొప్ప విప్లవకారుడి చర్యగా కూడా నేను భావిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, భాగిరెడ్డి వర్మ గారు హైదరాబాద్ నగరంలో ఒక నిరుపేద కుటుంబంలో 1888లో జన్మించినటువంటి ఒక పెద్ద కుటుంబంలో ఒక చిన్నవాడుగా పుట్టినటువంటి వ్యక్తి. తండ్రి చనిపోయిన తర్వాత అందరి తల్లుల్లాగే వాళ్ళ తల్లి కూడా అష్ట కష్టాలు పడి పెంచుతున్నటువంటి టైంలో, మా చిన్నతనంలో నిన్న మొన్న ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు, తెలంగాణ సమాజంలో గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చాలామంది యువకులు ఇళ్లలోంచి పారిపోయేవాళ్ళు. పారిపోయి మేము తెలంగాణ భాషలో దెంకపోవడం అంటారు. అంటే వాడు చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతా ఉంటారు. నా క్లాస్మేట్స్, నా హాస్టల్ మేట్స్ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి తల్లిదండ్రులకు కనబడకుండా లాపతా అయిపోతుంటారు. అట్లా ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి పోయినాడో కూడా తెలియనటువంటి అయోమయంలో ఆయన సికింద్రాబాద్లో ఒక గోవన్, ఫ్రెంచ్, క్యాథలిక్ ఫ్యామిలీలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి అసలు హైదరాబాద్ ఆ టైంలో ఎట్లా ఉండే, సికింద్రాబాద్ ఎట్లుండే, తెలంగాణ ఎట్లుండే అనేది కనుక మనం 1890 సంవత్సరం ప్రాంతానికి వెళ్ళి చూస్తే, నేను ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్ మొత్తం తెలంగాణ అంతా ఒక చీకటి ఖండంలాగానే ఉండే. హైదరాబాద్ అనేటిది ఆ చీకటి ఖండంలో ఉన్నటువంటి ఒక చిన్న దీవిలాగా ఉండే అటువంటి ప్రాంతం. నిజానికి హైదరాబాద్కి తెలంగాణకు కూడా సంబంధాలు పెద్దగా లేనటువంటి కాలం. రోడ్లు కావచ్చు, రైళ్లు కావచ్చు,
మిగతా సౌకర్యాలు ఏవీ పెద్దగా లేనటువంటి కాలం 1890 1900 సంవత్సరం మధ్యకాలంలో ఉండేటువంటిది. ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్ లాంటి కాలినడకలోనో బండ్లబాటుతోటో వచ్చేటువంటి వాళ్ళకు తప్ప పెద్దగా హైదరాబాద్ నగరంతో యాక్సెస్ లేనటువంటి ప్రాంతం. రెండోది విపరీతమైనటువంటి ఫ్యూడల్ సామ్రాజ్యం లాగా రకరకాల సంస్థానాలు, రకరకాల సామ్రాజ్యాలు దళితులను వాళ్ళ తారకం గారు ఏదో ఒక చోట చెప్పినారు, నాగలికి మూడో ఎద్దులాగా ఈ పాలేరులుగా ఉండేటువంటి ప్రాంతం. అక్కడి నుంచి బయటికి రావడం అంటే ఒక ఆఫ్రికా ఖండం నుంచి ఒక నల్లవాడు బయటకు వచ్చినంత పరిస్థితులు ఉండేటి. దుర్భరమైనటువంటి ఫ్యూడల్ ఆపరేషన్ అనేది. ఎందుకంటే అప్పటికి ఉద్యమాలు లేవు, అప్పటికి స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, బడి లేదు, గుడి లేదు, ఎటువంటి ఎంట్రీ ఎక్కడికి కూడా దళితులకు లేనటువంటి ప్రాంతం. పూర్తిగా వెట్టి బేగరీ అనేటువంటి 2 సిస్టమ్స్లలో ఈ దళితులు బందీలుగా ఉన్నటువంటి అక్షరాస్యతనే లేని ప్రాంతం సందర్భం అది. అటువంటి టైంలో మనకు హఠాత్తుగా సికింద్రాబాద్ నిర్మాణం అయింది, కంటోన్మెంట్ వచ్చింది. ఈ కంటోన్మెంట్ రావడం అనేటువంటిది ఒక ప్యారిసో ఒక లండనో హైదరాబాద్కు వచ్చినట్టుగా అయిపోయింది. ఏనుగుల వీరస్వామి అనేట ఆయన ఆ కాలంలో హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో 7 రోజులుండి సికింద్రాబాద్ పోయిన తర్వాత అబ్బా నాకు ఇవాళ నేను ఒక గాలి పీలుస్తున్న ఫీలింగ్ వచ్చింది, ఇంతకాలం నేను ఒక ముతక రాజ్యంలో బతికినాను అనేటువంటి విధంగా రాస్తుంటాడు. ఆయన మనల్ని కించపరిచినాడు అని కాదు. అప్పుడున్నటువంటి వాతావరణంలో హైదరాబాద్ అనేటువంటి నగరం కూడా ఒక ఫ్యూడల్ రాజు ఆధీనంలో ఉన్నటువంటి నగరమే కాబట్టి ఆయన కొంత ఉదారవాది అయినప్పటికీ కూడా మానవ సంబంధాలన్నీ కూడా అదే విధంగా ఉండేటువంటి స్థితి. అంటే మోడర్నిజంకి చాలా దూరంలో ఉన్నటువంటి దశలో ఒక మోడర్న్ ఎస్టేట్ లాంటి సికింద్రాబాద్ అనేది హైదరాబాద్లో ఏర్పాటైంది. సికింద్రాబాదే కాదు, సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, సికింద్రాబాద్ పక్కన ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏర్పడేటువంటి గ్రామాలు, ఇవన్నీ కొత్త వాతావరణాన్ని చవి చూసినాయి. ఆ టైంలో అక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ అధికారులకు లేదా ఫ్రెంచ్ అధికారులకి, ఆ అధికారులకు సహాయంగా ఉండేటువంటి న్యాయవాదులకు, వాళ్లకు సహాయంగా ఉండేటువంటి ఆర్మీకి, ఆర్మీ పెద్ద కంటోన్మెంట్ కాబట్టి బొలారం ఏరియా అంతా ఒక నూతన వ్యవస్థ, నూతన సామ్రాజ్యం అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మధ్య మైదాన్ అనేటువంటి సినిమా వచ్చింది హిందీలో. అజయ్ దేవగన్ అనేటువంటి ఆయన దానిలో యాక్ట్ చేసినాడు. ఆ మైదాన్ అనేటువంటి సినిమా ఆ కాలంలో హైదరాబాద్లో ఆయన భారతదేశ ఫుట్బాల్ టీంని బిల్డ్ చేసినటువంటి ఒక వ్యక్తి గురించి తీసినటువంటి సినిమా. ఒక ముస్లిం కోచ్ భారతదేశ ఫుట్బాల్ టీంని వెతుకుతూ ఉంటాడు. అంటే బెంగాల్ చుట్టుపక్కల కాకుండా బయట ఎక్కడికి వెతకాలని అనుకున్నప్పుడు ఆయన సికింద్రాబాద్ వస్తే సికింద్రాబాద్ పిల్లలు ఒక టీంకి సరిపోయేంతమంది పిల్లలు సికింద్రాబాద్లో దొరుకుతారు. వీళ్ళందరూ ఎవరు అని ఆయన వెతుక్కుంటా పోతే వీళ్ళందరూ ఆ బొలారం చుట్టుపక్కల, ఆల్వాల్ చుట్టుపక్కల, అక్కడ ఏదో కందిగూడ ఇట్లాంటి కొన్ని తమిళ్ రెసిడెన్సీస్ ఉంటాయి చాలా. అందులోకెళ్ళి ఒక 5-6 మంది తమిళ పిల్లలని తీసుకుంటారు. దానిలో 2 ఫైనల్గా సెలెక్ట్ అవుతారు. ఆ 2 ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఇండియాకి బంగారు పథకం తీసుకొస్తారు. అదే భారతదేశానికి వచ్చినటువంటి చివరి బంగారు పథకం. దానిలో కారణం ఏంటంటే ఈ సికింద్రాబాద్ పిల్లలు. ఈ సికింద్రాబాద్ పిల్లలు ఎవరంటే సికింద్రాబాద్ దళితులు. ఈ సికింద్రాబాద్ దళితులు ఇంత చైతన్యము ఎందుకు వచ్చింది వాళ్ళకనంటే వాళ్ళందరూ తమిళ దేశం నుంచి, మద్రాస్ ప్రొవిన్స్ నుంచి పుట్ట చేత పట్టుకొని కూలీ పనులకు వచ్చినటువంటి వాళ్ళు, కలాసీలు. వాళ్ళ పిల్లలు ఏమన్నారు సార్? అరవమాల 2 అరవమాలలు ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చినారు భారతదేశ చరిత్రలో. అది చివరి గోల్డ్ మెడల్. సో అటువంటి జాతి, అటువంటి పరిస్థితి ఇక్కడ ఉండేది. మరి అరవమాలలు వచ్చినప్పుడు అంత దూరం నుంచి
తెలంగాణ మాలలు ఎందుకు రాలేదు అనేటువంటి ప్రశ్న, మన్నెపల్లి ఎందుకు రాలేదు అనేటువంటి ప్రశ్న, ఏమైపోయినారు వీళ్ళు అనేటువంటి ప్రశ్న మాలాంటి వాళ్ళకు వచ్చి కొంత వర్క్ చేసినప్పుడు నిజంగా కూడా తెలంగాణ మాలలు కానీ తెలంగాణ మాదిగలు కానీ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కూడా పోయేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ వెట్టి బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి దశలో, అటువంటి సందర్భంలో కొన్ని వేల మంది, అంటే మీరు ఇంకొకటి కూడా గమనించండి, మొత్తం తెలంగాణ రాజ్యంలో ఒక కొత్త దేశం వచ్చి కూర్చుంది. ఆ కొత్త దేశం బ్రిటిష్ దేశం. మనలో చాలామంది తెలియదు. మనకి ఇది మన మలేరియా కనిపెట్టినందుకు ఒక ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎవరు ఆయన పేరు? రొనాల్డ్ రాస్. రొనాల్డ్ రాస్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది అని అనుకున్నాం, కానీ మన సికింద్రాబాద్ పిల్లగాడికి నోబెల్ ప్రైజ్ వచ్చిందని ఎవరు ఎప్పుడు రాయలేదు, ఎప్పుడు చెప్పలేదు. ఈ నోబెల్ ప్రైజ్ వచ్చిన రాస్ ఎవరు అని అంటే, ఇట్లా సికింద్రాబాద్కు వచ్చినటువంటి ఒక బ్రిటిష్ సైనికుడి, మామూలు సైనికుడి కొడుకు. అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని పై చదువులు చదవాలంటే, నాయననేమో బ్రిటిష్ ఆర్మీ సిపాయి, ఆయన ఎక్కడో దక్షిణ భారతదేశంలో సికింద్రాబాద్ అనే ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి ఎట్లా నేను చదివించాలనేటువంటి అయోమయంలో వాళ్ళ నాయన పడిపోయి ఉన్నాడు. ఆ పిల్లగాడు వచ్చి ఇక్కడ 2 నెలలు 3 నెలలు ఉన్నాడు. వాడికి దోమలు కరవడము, దోమలు కుట్టడం, దీంతో దాని ఆసక్తి అంతా పెరిగింది. పెరిగి దోమల మీద రీసెర్చ్ చేయడానికి తాపత్రయపడ్డాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఫెలోషిప్ కోసం రాసుకున్నాడు. వాళ్ళు మేము ఇవ్వలేమని చెప్పినారు. అప్పుడు ఆ సైనికుడు నిజాం దగ్గరికి వచ్చి, అయ్యా ఇగో మా పిల్లగాడు ఇక్కడ చదువుకుంటా అంటున్నాడు, ఈ సమస్య మీద రీసెర్చ్ చేస్తానంటున్నాడు అని చెప్పినప్పుడు మన నిజాం గారికి ఎట్లుండే అంటే, ఎవడన్నా వచ్చి అయ్యా బాంఛన్ అనగానే వాడి మెడలో ఉన్నది, తల మీద ఉన్నది, ఎవ్రీథింగ్ సీటు కింద ఉన్నది కూడా మొత్తం తీసేసి ఇచ్చేటువంటి ఒక ఆలోచన ఉండేది. అప్పుడు ఇమ్మీడియట్గా ఆయన నీకేం కావాలని అడిగినాడు. ఇంత ఎక్విప్మెంట్ కావాలి, ఇంత ల్యాబ్ కావాలి, ఇంకోటి కావాలి, చలో బేగంపేటలో ఒక బిల్డింగ్ ఇచ్చేస్తే దానిలో పెట్టుకోపో అని చెప్పేసి ఆయన అక్కడ 3 సంవత్సరాలు రీసెర్చ్ చేసి మన దేశానికి, మన రాష్ట్రానికి నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చినాడు. అఫ్కోర్స్ ఆయన మన సిటిజన్ కాదు కాబట్టి ఆయన బ్రిటిష్ నోబెల్ ప్రైజ్ విన్నర్గా మిగిలిపోయినాడు. కానీ ఆయన రీసెర్చ్ అంతా, ఫండింగ్ అంతా మన దగ్గరే జరిగింది. సరిగ్గా అటువంటి టైంలో, అటువంటి వాతావరణంలో భాగ్యరెడ్డి వర్మ గారు పెద్ద దూరం దెంకపోలే, మనలాగా పెద్ద దూరం పారిపోలే. ఆయన ఎస్కేప్ అయినాడు. ఈ ఊరు నుంచి ట్యాంక్ బండ్ దాటి ఆ ఊరికి పోయినాడు. ఈ అడవంతా దాటి ఆ చెరువు కట్ట దాటి అడిదికి పోయినాడు. పోయి అక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళ కొలువులో, ముఖ్యంగా వాళ్ళు ఫ్రెంచ్ గోవన్ వాళ్ళ కొలువులో ఉన్నారు. వాళ్ళిద్దరూ మంచి అడ్వకేట్స్. అదేవిధంగా వాళ్ళు కేథలిక్స్. అన్ని బ్రహ్మాండమైనటువంటి నగరం అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి టైంలో అక్కడ ఆయన పనిచేసుకున్నాడు. జనరల్గా మన అడ్వకేట్స్ దగ్గర పనిచేసే వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది. ఎందుకంటే అడ్వకేట్ దగ్గరికి, పోలీస్ స్టేషన్కి అడ్వకేట్ దగ్గరికి అన్ని రకాల మనుషులు వస్తుంటారు. ఆ అడ్వకేట్లు తొందరగా ఓడగొట్టారు. వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు గంటలు గంటలు. పోలీస్ స్టేషన్ కూడా మనం పోతే ఇమీడియట్గా రమ్మన్నారు, కానీ కూర్చొని ఓపికన్నంతసేపు కూర్చోవాలి, కూర్చొని మాట్లాడుతున్నారు. భాగ్యరెడ్డి వర్మ గారు వాళ్ళతోటి ఎంగేజ్ అవుతూ ఉండేవాడు. అప్పుడు చదువుకుంటున్నాడు, వాళ్ళే చదువు చెప్పించినారు. ఆయన నిజానికి ఒరిజినల్గా పోయింది ఏంటంటే, వాళ్ళు టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఆ బాలు కోర్టు బయట పడితే ఆ బాల్ అందియడానికి ఒక చిన్న పిల్లగాడిలాగా అక్కడికి పోయినాడు. అట్లా కొంతకాలం పనిచేసిన తర్వాత చదువుకున్నాడు. చదువుని ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, తెలుగు నేర్చుకున్నాడు, మిగతా భాషలు నేర్చుకున్నాడు. అన్ని పత్రికలు చదువుతుండేవాడు. అప్పటికి 5-6 పత్రికలు అడ్వకేట్ దగ్గరికి వస్తాయి. జనరల్గా అడ్వకేట్ దగ్గరికి వాళ్ళు వేసిన ప్రకటనల కోసం, కోర్టు నోటీసుల కోసం 5-6 పత్రికలు తెప్పిస్తుంటారు. ఆ పత్రికలను అడ్వకేట్స్ చదవరు, కానీ అడ్వకేట్ దగ్గర పనిచేసే క్లర్కులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఖాళీ టైం ఉంటుంది కాబట్టి చదువుకుంటూ కూర్చో. ఇట్లా మొత్తం సమాజాన్ని అర్థం చేసుకొని భాగ్యరెడ్డి వర్మ గారు ఒక కొత్త ఆధునిక మానవుడిగా, ఆధునిక యువకుడిగా అవతరించినారు అనేటువంటిది మనకు అర్థమవుతాం. అంటే 1905-6 కల్లా భాగ్యరెడ్డి వర్మ ఒక కొత్త చైతన్యవంతుడైనటువంటి, ఒక కొత్త ఆధునిక మనిషిగా, మానవుడిలాగా అవతరించినాడు. అప్పుడు ఆయన కావాలనుకుంటే బ్రిటిష్ కొలువులో, అప్పటికి స్వాతంత్రం కూడా రాలేదు, బ్రహ్మాండంగా దర్జాగా ఏదో ఒక ఉద్యోగం, అదే అడ్వకేట్స్ రికమెండేషన్ తోటి బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదించుకునేటువంటి వాడు ఆర్మీకి సంబంధించిన దీనిలో. లేదు అనుకుంటే నిజాంకు భాగ్యరెడ్డి వర్మ గారు అంటే వినలేని అభిమానం. ఆ అభిమానం తర్వాత కూడా ఆయన మరణించేంత వరకు కూడా కంటిన్యూ, అంటే నిజాం మరణించేంత వరకు కూడా అది కంటిన్యూ అయింది.
భాగ్యరెడ్డి వర్మ గారు వస్తున్నారంటే నిజాం ఆయన మిగతా అన్ని విషయాలను పక్కన పెట్టుకొని ఉండేటువంటి వాడు. అంబేద్కర్ గారి విద్యా సంస్థలకి డబ్బులు లేవని తెలిసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డెవలప్మెంట్ ఫండ్లోంచి అప్రెస్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఫండ్లోంచి వారి అంబేద్కర్ పాఠశాలలకి భాగ్యరెడ్డి వర్మ గారి రికమెండేషన్ తోటి డబ్బులు పంపించడం జరిగింది. అంత గౌరవం భాగ్యరెడ్డి వర్మ గారు అంటే నిజాం కూడా ఉండేది. ఆయన అటు ఆ ప్రభుత్వాన్ని ఇటు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు యాచించలేదు, వాళ్ళ అవకాశాల కోసం చూడలేదు. చూడకుండా ఆయన నేరుగా హైదరాబాద్కు వచ్చి ఆయన చాలా చాలా రాసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి కథనాల ప్రకారం ఇటువంటి యువకులు చాలామంది ఉండేవాళ్ళు. ఎందుకు చాలామంది ఉండేవాళ్ళు అంటే ఈ బ్రిటిష్ కొలువులో సికింద్రాబాద్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, ఆర్మీ అధికారులకి, లేదా న్యాయవాదులకి, రైల్వే అధికారులకి, అప్పటికి రైల్వేస్ కూడా విస్తరించినాయి. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రాయల్ ట్రీట్మెంట్ ఉండేటువంటి బంగ్లాలు, బ్రహ్మాండమైనటువంటి వసతి సౌకర్యాలు, వాళ్ళు ఆడుకోవడానికి గ్రౌండ్స్, లేదా మిగతా. అందుకే ఫుట్బాల్ రావడానికి కూడా కారణం ఫుట్బాల్ భారతీయ ఆట కాదు. ఫుట్బాల్ సికింద్రాబాద్లో ఎందుకు వచ్చింది, బెంగాల్లో ఎందుకు వచ్చింది, చెన్నైలో ఎందుకు వచ్చిందంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి. క్రికెట్ కూడా అట్లే వచ్చింది నిజానికి. కాబట్టి అదొక గొప్ప ఆధునిక కేంద్రంగా ఉండేది. అందుకే నేను ఏమనుకున్నానంటే భాగ్యరెడ్డి వర్మ గారు ఒక ఆధునికుడిగా మారడానికి సికింద్రాబాద్ ఎట్లా దోహదం చేసింది, ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఎట్లా ఉపయోగపడింది. ఆధునికుడిగా మారిన తర్వాత ఆధునిక విద్యను నేర్చుకున్నాడు, ఆధునిక భాషను నేర్చుకున్నాడు, ఆధునిక పేపర్లు న్యూస్కి సంబంధించిన మీడియాతోటి అనుబంధం కలిగి ఉన్నాడు. న్యాయము, కోర్టులు అనేటువంటి దానిలో నిష్ణాతుడైనాడు. ఇవన్నీ ఇంత ఆధునికుడు అయిన తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి జగన్ మిత్ర మండలి అని ఒక సంఘాన్ని స్టార్ట్ చేసినాడు. 1906లో ఆయన జగన్ మిత్ర మండలి అని ఒక ఫ్రెండ్స్ గ్రూప్. ఈ ఫ్రెండ్స్ గ్రూప్ ఏంటిది అంటే జగన్కు మిత్రమండలి కాదు, ఇది జగతికి మిత్రమండలి, ఈ జగముకు మిత్రమండలి. అటువంటి మిత్రమండలిని స్టార్ట్ చేసినాడు. ఎక్కడ స్టార్ట్ చేసినాడు, ఏ హాల్లో కూర్చున్నాడు, పబ్లిక్ గార్డెన్ ఒకటే వాళ్ళకి రెగ్యులర్గా కలుసుకునేటువంటి ప్లేస్. ఇటువంటి పిల్లలందరూ ఆ సేవ అంటే ఎన్ని రకాల సేవ చేసేవాళ్ళంటే ఈ బాల్ సంధించడం వరకు పర్వాలేదు, ఇల్లు ఉడ్చడము, కంచాలు తోమడము, కడగడము, ఇట్లాంటి మొత్తం కొన్ని వందల మంది యువకులు జమ అయ్యే వాళ్ళ. వందల మంది యువకులకు మీటింగ్ ప్లేస్ ఏంటంటే మన ఖైరతాబాద్ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్. ఆ పబ్లిక్ గార్డెన్లోనే ఆయనకు చాలామంది మిత్రులు కలిసేటువంటి వాళ్ళు. ఒక ఆయన పల్లీలు అమ్ముతుండేవాడు, ఒక ఆయన రొట్టెలు చేస్తుండేవాడు, ఒక ఆయన నీళ్ళు అమ్ముతుండేవాడు, నీళ్ళు పంచుతుండేవాడు. ఇటువంటి వాళ్ళందరూ అంతా రష్ అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ బాధల్ని చెప్పుకునేటువంటి. ఈ అందరి బాధల్లో అక్కడికి వచ్చి ఇన్ని పనులు, చిల్లర పనులు చేస్తున్న అందరి బాధల్లో ఒకే ఒక్క కామన్ అంశం ఏమిటి అంటే సమాజం నుంచి వెలివేత, అస్పృశ్యత. ఈ వెలివేత, అస్పృశ్యత అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కూలీ పనులు చేస్తున్నటువంటి, లేదా అక్కడ అరవమాలలుగా వచ్చినటువంటి, లేదా అక్కడ ఉన్నటువంటి అన్ని కార్యాలయాల్లో, అన్ని ఇళ్లలో పనిచేస్తున్నటువంటి హోమ్ మేకర్స్ అని అంటాం కదా, పరిచారికలు అని అంటున్నారు కదా, హౌస్ సర్వెంట్స్. ఆ సర్వెంట్స్ అందరి లోపల కూడా ఒకటే వేదన ఏమిటి అంటే మనకు ఈ భూమి మీద, మనకు ఈ ప్రాంతం మీద, మనకు ఈ సమాజంలో స్థానం లేదు. ఎందుకు మనము మెయిన్ స్ట్రీమ్లో లేము, ఎందుకు మనము అస్పృశ్యులుగా ఉన్నాము, ఎందుకు మనల్ని సమాజము దూరం పెడుతున్నది. బ్రిటిష్ వాడేమో దగ్గర తీస్తున్నాడు, వాడు ఛాయ్ ఇస్తే తాగుతున్నాడు, వంట చేసి పెడితే తింటున్నాడు, లేదా మిగతా ఇంట్లో పనులన్నీ కూడా చేయించుకుంటున్నాడు, చాలా గౌరవిస్తున్నాడు. నిజానికి భాగ్యరెడ్డి వర్మ గారిని విపరీతంగా ప్రేమించింది కూడా ఆ కుటుంబం. ప్రేమించడం కాకుండా ఆయన ఒక సొంత కొడుకులాగా చూసుకొని వివిధ ఇదిలు వీళ్ళు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు, మనము ట్యాంక్ బండ్ దాటితే మన జీవితం అట్లా ఎందుకుంది అనేటువంటి ఒక ఆలోచన వీళ్ళందరికీ వచ్చి వాళ్ళు జగన్ మిత్ర మండలి అనేటువంటిదిని స్టార్ట్ చేసి ఒక 4-5 అంశాలని వాళ్ళు ఏమనుకున్నారు అంటే భాగ్యరెడ్డి వర్మ గారి విజయం ఎక్కడ ఉంది అని అంటే కేవలం మనం సంఘాలు పెట్టుకొని ఇవాళ రేపట్లో మనం జరుగుతున్నట్టుగా 3-4 జేఏసీలు పెట్టుకొని 3-4 సంఘాలు పెట్టుకొని కేవలం వాళ్ళ పేర్లు పేపర్లలో రావడానికి సంఘాలు కాదు. ఇవాళ మన కుల సంఘాలన్నీ వాళ్ళకేం పేరు వస్తుంది అనేటువంటి దాని గురించి ఆలోచించి మాట్లాడుతున్నారు. కానీ భాగ్యరెడ్డి వర్మ గారు ఈ సంఘం ప్రారంభించిన తర్వాత ఆయనకు చాలామంది దళిత యువకులు అద్భుతమైనటువంటి సహకారం ఇచ్చినారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంక్రిమెంట్ల కోసమో వాళ్ళ జీతాల కోసమో కాకుండా
ఒక 4-5 అంశాలను తీసుకున్నారు. ఇది భాగ్యరెడ్డి వర్మ గారి ఆధునిక ఆలోచన ధోరణికి ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాతిపదిక అని చాలామంది విశ్లేషకులు, చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు వీళ్ళ ప్రపంచవ్యాప్తంగా చాలామంది భాగ్యరెడ్డి వర్మ గారి గురించి పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికి అంబేద్కర్ లేడు, అప్పటికి దళిత చైతన్యం లేదు, అప్పటికి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలిపేటువంటి యూట్యూబ్ యూనివర్సిటీలు లేవు, వాట్సాప్ లేవు, ప్రచార మాధ్యమాలే లేవు, ఒక్క న్యూస్ పేపర్లు తప్ప. అంటే భాగ్యరెడ్డి వర్మ మొత్తం సమాజాన్ని అర్థం చేసుకొని మిగతా ఒక సమాజాన్ని నిర్మించి ఆ సమాజంతో మొత్తం సమాజాన్ని, మొత్తం దళిత సమాజాన్ని, పంచమ సమాజాన్ని, అప్పటికి దళిత అనే పదం కూడా లేదు కాబట్టి మొత్తం పంచమ సమాజాన్ని చైతన్యపరచడానికి ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో ఆయన ఒక 4 అంశాలు, ముఖ్యంగా మనుషులని, కులాన్ని, పంచములని, మాలల్ని, మాదిగల్ని, పాకీ పని వాళ్ళని, ఇట్లాంటి ఎవరైతే అంటరానితనాన్ని అనుభవిస్తున్నారో వీళ్ళను ఆధునీకరించాలి అని అనుకుంటారు. మోడర్నైజ్ చేయాలి. అంటే ఎట్లా మోడర్నైజ్ చేయాలి? ఒక సికింద్రాబాద్ లాగా మోడర్నైజ్ చేయాలి, లేదా ఒక ఆల్వాల్ లాగా మోడర్నైజ్ చేయాలి, లేదా ఒక బొలారం లాగా మోడర్నైజ్ చేయాలి. ఏముంది అక్కడ? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ కులం ఉంది, అక్కడ కులం లేదు. అక్కడ కులం ఎందుకు లేదు? అక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఏ జాతి వాడైనా, ఏ దేశం వాడైనా చదువుకుంటే మనకు అవకాశాలు ఉంటాయనేటువంటి అవగాహన వచ్చి వాళ్ళు ఏం చేసినారనంటే ఒక కులం లేని, మతం లేని, వివక్ష లేని, అంటరానితనం లేని సమాజం కావాలి. కులం లేని అని కూడా అనలే, ఒక అంటరానితనము, వివక్ష లేని సమాజం కావాలి. దీనికి ఆధునికమైనటువంటి, అంటే ఈయన చదువు నేర్చుకోవాలి, విద్య నేర్చుకోవాలి. కాబట్టి చదువు మీద ప్రచారం చేయాలి. ఒక్క చదువు మీదనే ప్రచారం చేస్తే కుదురుతుందా అని అంటే కేవలం చదువు కాకుండా అప్పటి వరకు దళిత సమాజంలో ఉన్నటువంటి చెడు సాంప్రదాయాలను కూడా వదిలేయాలి, లేదా ఇతరులు అసహించుకోకుండా మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఇతరులు ఎందుకు అసహించుకుంటున్నారు అంటే బహుశా అది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ అప్పటికున్న అవగాహనకి వీళ్ళు మాంసాహారాలు కాబట్టి, లేదా చచ్చిపోయిన జంతువులను తీసేస్తారు కాబట్టి వీళ్ళు అసహించుకుంటున్నారేమో. కాబట్టి మనం మాంసాహారాన్ని మానేయాలి. వీళ్ళు తాగుతారు కాబట్టి, మద్యం సేవిస్తారు కాబట్టి అసహించుకుంటున్నారు కాబట్టి మనం మద్యపానం వదిలేయాలి. మనం చదువు లేక, సంస్కారం లేకున్నాం కాబట్టి మనం చదువుకోవాలి. ఇటువంటి అనేక విషయాల్ని యూత్లోకి తీసుకెళ్ళి ఆయన ఈ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టి జగన్ మిత్ర మండలి ద్వారా అటువంటి ప్రయత్నం చేసినాడు. దీనికి అంతటి కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన ఒక కొత్త సమాజంలో ఉన్నాడు, ఒక ఆధునిక భావనలు చూసినాడు, ఆధునిక పత్రికలు చూసినాడు, ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇవన్నీ చూసినాడు, దేశాలు, సామ్రాజ్యాలు ఏమవుతున్నాయో చూసినాడు. సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఆయనకి ఒక కొత్త ఆశ, ఒక కొత్త వ్యూహాన్ని అందించినాయి. ఆ వ్యూహం ఏమిటంటే ఈ సమాజాన్ని మనం ఆధునీకరించినప్పుడు మాత్రమే మనకు సమాజంలో గౌరవం పెరుగుతుంటుంది. ఆధునిక సమాజం అనేటువంటిది మనం కులం ద్వారా కాకుండా మన ప్రతిభ ద్వారా, మన శక్తి ద్వారా, మన ఆలోచనల ద్వారా మనల్ని గౌరవిస్తుంది అని అనుకొని ఆయన ఈ 4 అంశాలని దానిలో ప్రధానంగా చేసుకొని పెళ్ళిళ్ళు, పండుగలకి మద్యపానాన్ని నిషేధించాలి అనేటువంటి ఇది చేసినాడు. అదేవిధంగా అంటరాని పిల్లలకు చదువు నేర్పించాలనేటువంటి ఆలోచన చేసినాడు. దాంతోపాటు బాల్య వివాహాలను నిరోధించాలని అనుకున్నాడు. దళిత మహిళా సమాజంలో ప్రధానంగా ఉన్నటువంటి జోగిని, బసివి లాంటి, దేవదాసి మురళి, శివపార్వతి ఇట్లా అనేక పేర్లతో తెలంగాణలో దళిత మహిళల్ని, దళిత యువతుల్ని, దళిత బాలికల్ని దేవుడి పేరు మీద అంకితం చేసి, గుడి పేరు మీద అంకితం చేసి వాళ్ళను సెక్షువల్ అబ్యూజ్ చేసేటువంటి వాతావరణం ఉండేది. కాబట్టి ఆ దురాచారాలు, ఆ దుర్మార్గాల నుంచి కూడా దళితులను బయటికి తీసుకురావాలని 4 అంశాల ప్రాతిపదికగా చేసుకొని ఆయన జగన్ మిత్ర మండలిని విస్తరించాలని ప్రయత్నం చేసినాడు. దానికి సంబంధించినటువంటి యువతను కూడగట్టినాడు, ప్రచారాలు చేసినాడు. ఎట్లా ప్రచారాలు చేయాలి మరి అంటే ఇట్లా వచ్చినటువంటి యువకుల్లో ఎవడో ఒక జంగమైన ఉంటాడు, ఒక దాసరాయన ఉంటాడు, అంతకుముందు యక్షగానాల్లో మిగతా పాడినటువంటి వాళ్ళు ఉంటారు, లేదా
బుర్రకథలో హరికథలో వీటిలో ఉండేటువంటి ఇట్లా వాళ్ళందరూ రిహార్సల్స్ చేసుకొని పాడుకొని ఆ పక్కనే ఉన్నటువంటి ఊర్లకు ప్రాంతాలకు ముఖ్యంగా హైదరాబాద్లో బస్తీలకు వెళ్ళి ఈ హరికథలు ఇటువంటి వాటి ద్వారా వాళ్ళు చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలకి ఈ యువత శ్రీకారం చుట్టింది. ఇది చాలా విస్తృతమైపోయింది, చాలామంది జమైనారు. ఎందుకంటే చాలామందికి ఒక కొత్త ఆశ భాగిరెడ్డి వర్మ నాయకత్వంలో నడుస్తున్నది, వీళ్ళందరూ సమావేశమైనారు. దీన్ని ఈ జగన్ మిత్ర మండలి నుంచి 1910 కల్లా దీన్ని మన్య సంఘం అనేటువంటి ఒక కొత్త సంఘాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పుడు మాన్య సంఘం అని రాస్తున్నారు ఇంగ్లీష్లో, MANYA అంటే నాకు కూడా తెలియదు. ఇది మన్య సంఘం, మన్నెపోళ్ళ సంఘం. మన్నెపోళ్ళు అనేది వివాదం జరుగుతుంది, నేను దానికి కూడా వస్తాను నేను. ఎందుకంటే కాంటెంపరీ విషయాలు మాట్లాడకపోతే స్మారకోపన్యాసానికి గౌరవం ఉండదు. ఆయన మొత్తం ఈ వచ్చినటువంటి వ్యక్తులు ఊళ్ళ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు, లేదా అక్కడి ఫ్యూడల్ అప్రెషన్ని భరించలేక వచ్చినటువంటి వాళ్ళు, లేదా దొంగతనంగా ఇక్కడేదో దొరుకుతుంది అనుకొని వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరం మన్నెపొల్లం కాబట్టి మన్నెపు సంఘం పెట్టుకుందామనేటువంటి ఒక తీర్మానానికి వచ్చినాడు. ఇలా మన్నెపొల్లం తీసుకుపోయి ఇంకేదో గ్రూపులు వేసినారు మాలలతోటి కాకుండా. సో అట్లా ఆయన మన్య సంఘాన్ని ప్రారంభించి ఇంకా కొంత విస్తృతమైన ప్రాతిపదికను ఏర్పాటు చేశారు. ఆ విస్తృత ప్రాతిపదికను ఏర్పాటు చేసి ఒక విశాలమైన దీనిలోనే ఇవే అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఒక పెద్ద యుద్ధాన్ని ఈ స్టేట్ మీద మొదలుపెట్టినాడు. చైతన్యపరచడం పెద్ద యుద్ధం అని అనుకున్నాడు. ఆయన ఒక 3 అంశాలని ప్రధానంగా ఎంచుకున్నాడు. ఎందుకు భాగ్యరెడ్డి వర్మ గారు సక్సెస్ అయినారు? ఒకటి, ఆయన దళితులను సంస్కరించడం వల్ల. దళితులను బహుశా అగ్రవర్ణాలు మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నాయేమో, సనాతనులు ఎందుకు మనల్ని అసహించుకుంటున్నారేమో, లేదా సనాతన సమాజం మనల్ని ఎందుకు దూరం పెడుతుందేమో, కాబట్టి ఆ అంశాలు మనల్లో లేకుండా చేసుకోవాలి. మనము పుట్టిట్టు దురాచారాలు పాటించకూడదు, ఊరికనే తాగడము తినడము లొల్లి పెట్టుకోవడం చేయకూడదు, అసలు జంతువులను హింసించకూడదు, చంపకూడదు, మాంసం తినకూడదు. ఇట్లాంటిది వాటితో పాటు మన సమాజం మీద మన మహిళల మీద జరుగుతున్నటువంటి, అది బాల్య వివాహాల రూపంలో కానివ్వండి, ఇందాక చెప్పుకున్నటువంటి దేవదాసి సిస్టమ్ కానివ్వండి, లేదా మిగతా అబ్యూజ్ ఏదైతే సెక్షువల్గా హరాస్మెంట్స్ జరుగుతున్నాయో వాటిని కట్టడి చేసుకుంటూ మనం ప్రయత్నం చేద్దామనుకున్నది మొదటిది. ఆయన ఏమనుకున్నాడంటే మనం చాలా సంస్కరించుకోవడం వలన ఈ అగ్రవర్ణాలు కూడా మనల్ని కొంత గౌరవిస్తాయి, ఆ గౌరవం వస్తే మనకు ఆటోమేటిక్గా విలువ పెరుగుతుంది సమాజంలో అని ఆయన మొదటి అంశంగా ఆయన భావించినాడు. రెండవ అంశము, మనకు మనం సంస్కరించడమే కాకుండా మనం అగ్రవర్ణాల లోపలికి కూడా చొచ్చుకొని పోవాలి, వాళ్ళ సంఘాలలో కూడా పోవాలి. వాళ్ళు ఏదో అప్పుడు అగ్రవర్ణం అంటే నిజానికి చాలా గమ్మత్తుగా ఉండేది. హైదరాబాద్ స్టేట్ అనేది 1900 కంటే ముందు హైదరాబాద్లో ఇన్ని రెడ్డి సంఘాలు, ఇన్ని దళమ సంఘాలు ఇన్ని లేవు. ఓన్లీ బ్రాహ్మలు, మరాఠీలు, మార్వాడీలు, గుజరాతీలు, వీళ్ళది మాత్రమే హైదరాబాద్. నల్లగొండలో రెడ్లు ఉండొచ్చు, మహబూబ్నగర్లో రెడ్లు ఉండొచ్చు, ఇంకొక ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చేంత తెలివితేటలు లేవు అప్పటికి. స్లోగా మనకి తర్వాత వచ్చినటువంటి రెడ్లలో సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు కొంత నాయకత్వం వహించి, రావు బహదూర్ రామరెడ్డి గారు లాంటి వాళ్ళు కొంత నాయకత్వం వహించి రెడ్డి హాస్టల్ పెట్టి వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి పట్టుకురావడం అనేది తర్వాత 1900 సంవత్సరం తర్వాత వచ్చినటువంటి సంస్కారం. 1900 కంటే ముందు హైదరాబాద్ అనేటువంటిది మీరు పాత గెజెట్స్లో చూస్తే కూడా ఇట్ వాజ్ ద ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీ ఇన్ ఇండియా. మెట్రోపాలిటన్ అంటే ఇది కాదు, లైఫ్ మెట్రోపాలిటన్గా ఉండేటువంటి, అంటే కులము జాతి ధర్మం ఇవన్నీ లేకుండా అన్ని సంస్కృతులు సమ్మేళనం లాగా హైదరాబాద్ ఉండేది. చాలామంది తెలియదు, 1911 వరకు 1921 వరకు కూడా హైదరాబాద్లో 5 భాషలు ఉండేవి అధికార భాష. అందులో మరాఠీ ఒకటి ఉండేది, తమిళం ఒకటి, మరాఠీ ఒకటి ఉండేది, కన్నడ ఒకటి ఉండేది, తెలుగు ఒకటి ఉండేది, ఉర్దూ ఒకటి ఉండేది, ఇంగ్లీష్ ఒకటి ఉండేది, హిందీ ఒకటి ఉండేది. హిందీ సొసైటీలు, మరాఠీ సొసైటీలు, కన్నడ సొసైటీలు అద్భుతమైన స్కూళ్ళను నడిపించేటువంటి. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వివి కాలేజ్ వివేకవర్ధిని కానీ, లేకపోతే మిగతా ఈవెన్ సికింద్రాబాద్లో అయితే తమిళ స్కూళ్ళు కూడా అక్కడ నడిచేటువంటి. సో హైదరాబాద్ అనేటువంటిది ఒక్కటిది కాదు, ఒక తెలుగు వాడిది కాదు, ఒక మరాఠీ వాడిది కాదు,
ఒక ఉర్దూ వాడిది కాదు, ఇది ముస్లింలది కాదు, అటు హిందువులది కాదు, ఇది అందరి ప్రజలు అనేటువంటి ఒక మెట్రోపాలిటన్ భావన హైదరాబాద్లో ఆ కాలంలో ఉండేటువంటి. సో భాగ్యరెడ్డి వర్మ గారు ఏమనుకున్నాడంటే, మనం దళిత వాడికే పరిమితమై, పంచములకే పరిమితమై, మనల్ని సంస్కరించుకొని మనం వాడిలాగా అనుకరించి బొట్లు పెట్టుకుంటే లాభం లేదు. మనము వాడి గుడికి, వాడి బడికి, వాడి ఇంకో చోటికి చావడికి పోయినప్పుడే మనకు గౌరవం పెరుగుతుంది. సరే ఇట్లా ఎట్లా పోతాము అంటే, ఇప్పుడు మన గద్దరన్నలాగా గుత్తుపందు కొరపోదాం అన్నట్టుగా పోలే. ఆయన ఒక భజన పరుడులాగా పోయాడు, ఒక భక్తి పరుడులాగా పోయినాడు. పోయి వాళ్ళ గుడుల ముందట భజన చేయడం మొదలుపెట్టినాడు. అరే వాళ్ళు కూడా మంచి పాటలు పాడుతున్నారు, మంచి భజనలు చేస్తున్నారు. అట్లా అట్లా ఈ మన్య సంఘంకు సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళు కలుపుకోవడానికి అవకాశం వచ్చింది. ప్లస్ వీళ్ళు అక్కడికి పోయిన తర్వాత భాగ్యరెడ్డి వర్మ గారు ఆ భజనలు ఇవి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి అనర్గళమైన ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ ముగ్ధులయ్యేటువంటి వాళ్ళు. ముగ్ధులై భాగ్యరెడ్డి వర్మ గారిని హక్కున చేర్చుకున్నటువంటి వాళ్ళలో మొదటి తరం అంతా అగ్రవర్ణాలు. మనం ఆ పేర్లు చదివితే మనకు నాలుకలు కూడా తిరగవు. చాలామంది జడ్జిలు, చాలామంది బారిస్టర్లు, చాలామంది పారిశ్రామికవేత్తలు, చాలామంది పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులు ఆ గుడుల దగ్గరికి లేకపోతే మిగతా చోట్లకు వచ్చి, ఓహో దళిత పిల్లలు ఇంత సంస్కారవంతులుగా ఉన్నారు అనేటువంటి ధోరణిలో ఆయన వాళ్ళ కార్యక్రమాలన్నిటికీ పోయేటువంటి వాడు. వాళ్ళ ఇది ఇక్కడే ఆగలేదు ఆయన, ఇంకా తర్వాత ఆంధ్ర మహాసభ వచ్చిన తర్వాత వాళ్ళ మీటింగ్లో కూడా పోయేవాడు. అక్కడ ఒక 1000 మందో 2000 మందో జోగిపేట మీటింగ్లో అట్లే వెళ్ళినాడు ఆయన. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఈయన సంచుల్లోంచి అందరికీ పాంప్లెట్లు వేసుకొని, అయ్యా మీరు మనుషుల్ని మనుషులుగా చూడండి, మీరు స్వాతంత్రం కోసం కొట్లాడండి, కానీ మా స్వాతంత్రం గురించి కూడా మీరు ఆలోచించండి. మీరు పశువులను పెంచుకుంటున్నారు బాగానే ఉన్నది, కానీ మమ్మల్ని కూడా జంతువుల కంటే హీనంగా చూడకండి. అద్భుతమైనటువంటి పాంప్లెట్లు పంచుకుంటూ తిరిగా. అంటే దళిత ఉద్యమం అనేటువంటిది కేవలం దళితుల వరకే ఉండక్కర్లేదు, మిగతా సమాజాన్ని కూడా మనం సెన్సిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, అగ్రవర్ణాలను కూడా సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది అని భారతదేశంలో గుర్తించినటువంటి మొట్టమొదటి సాంస్కృతిక ఉద్యమకారుడు భాగ్యరెడ్డి గారు. ఈ మధ్య రెడ్డి జాగృతి అనేవాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మేము వస్తామండి అని అన్నారు. రండి అన్నారు. ఎందుకంటే ఈ మధ్య రెడ్డి జాగృతి వాళ్ళు చాలా ఆసక్తిగా మాలలను మాదిగలను పిలిచి వాళ్ళను సంస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సరే నాకు ఆ ఫీలింగ్ ఉండి, సరే రాబోయారండి అన్నాను. వచ్చిన తర్వాత సార్ మేము భారత రాజ్యాంగాన్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద మేము ఒక మీటింగ్ పెడతాము అని. మీకు ఇంత శ్రద్ధ ఎప్పుడు కలిగిందయా భారత రాజ్యాంగం మీద, అంబేద్కర్ మీద, లేదా మిగతా వాళ్ళ మీద? అవును నిజమే, మొన్న మందకృష్ణ గారిని పిలిచారు, మాదిగల మీద మీకున్న అపారమైనటువంటి ప్రేమ అని చెప్పినారు, కానీ ఇంత సోషల్గా ఎప్పుడు మారినారు మీరు అని అడిగాను. లేదండి మేము ఇట్లా పని చేస్తున్నాం, ఇట్లాంటివి చేయాలి. సరే ఎక్కడ పెడుతున్నాం? హైదరాబాద్లో చాలా ప్రముఖ హోటల్లో, ఒక స్టార్ హోటల్లో వాళ్ళు మీటింగ్ పెట్టారు. సరే నేను అనుకున్నాను వెళ్ళాల్సిందే అని అనుకున్నాను. వాళ్ళు నన్ను ప్రారంభ ఉపన్యాసం చేయండి అని పిలిచాను. నేను ఆ ఉపన్యాసంలో చెప్పాను, అగ్రవర్ణాలను కలవడము అవసరము అని 120 సంవత్సరాల కిందనే భాగ్యరెడ్డి వర్మ గారు గుర్తించారు. అగ్రవర్ణాలను మార్చకుండా నీ వర్ణం మారదు, అగ్ర కులాలను మార్చకుండా నీ కులాన్ని మార్చుకుంటానంటే కుదరదు. అగ్ర కులాన్ని వాడి కులం మార్చదు, కానీ కులతత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఆ కాలంలో గుర్తించి ఆయన ప్యారలల్గా ఏం చేసుకుంటూ పోయినాడు, ఒక హ్యూమనిటేరియన్ ఆర్గనైజేషన్, జీవరక్ష మండలి లాంటి వాటిలలో, లేదా జంతువులను ప్రేమించేటువంటి వాటిలలో, లేదా మిగతా వాటిలలో కూడా పనిచేసుకుంటూ పోయినాడు. అంటే అగ్రవర్ణాలను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యేటువంటి అన్ని చోట్ల ఆ కాలంలో భాగ్యరెడ్డి వర్మ గారు అట్లా ఉండి ఆయన అనేక రకాలైనటువంటి ఆర్గనైజేషన్. భాగ్యరెడ్డి వర్మ గారు బహుశా మహానుభావుడు 50 సంవత్సరాలు జీవించినప్పటికీ దాంట్లో ఒక 20 సంవత్సరాలు పక్కన పెడితే ఒక 30 సంవత్సరాలు యాక్టివ్గానే ఉన్నప్పటికీ ఒక 300 సంవత్సరాలకు అవసరమైనటువంటి అనేక ఇంటర్వెన్షన్స్ అని అంటాం కదా, అనేక అంశాలలో ఆయన వెళ్ళిన. అప్పటికి 4000 సంవత్సరాలలో నుంచి ప్రోధి చేసుకున్నటువంటి ఇవన్నిటిని మార్చడానికి శతవిధాల ప్రయత్నం చేసినాడు. ఆయన 1912లో ఈ మన్నె సంఘం అనేదాన్ని పూర్తిగా విస్తరించి కుల విముక్తికి ఈ సమాజ చైతన్యం అవసరం, ఆధునికత అవసరం. ఈ ఆధునికత అనేది బ్రాహ్మణులకు కూడా ఆధునీకరించాలి, అదేవిధంగా
రెడ్లను ఆధునీకరించాలి. ఆంధ్ర ప్రాంతం వెళ్ళినప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు లాంటి వాళ్ళతోటి కాపులను ఆధునీకరించాలి. ఇట్లా అనేక మందిని వాళ్ళ లోపల కూడా ఆ చైతన్యాన్ని తీసుకోవడంతో పాటు ఇటు చదువులు చెప్పడం, దానిలో సంస్కారం నేర్పించడం, మహిళల పట్ల గౌరవం పెంచడం, పొదుపును నేర్పించడం, తాగడము, జూదము, వ్యభిచారము ఇటువంటి వాటన్నిటినీ దూరం పెట్టి ఇవన్నీ పాటించిన వాడే మన్య సంఘంలో సభ్యుడు అనేటువంటి దాకా ఆయన ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. చాలామంది అవన్నిటిని వదిలేసి వచ్చారు. ఇది జరుగుతున్నటువంటి టైంలోనే అగ్రవర్ణాలకు ఆపద వచ్చినప్పుడు ముందుండి మనం పనిచేయాలని అనుకున్నాం. ఏ రకమైనటువంటి సేవ మనం వాడి ఇంట్లోకి చొచ్చుకుపోవడానికి, వెళ్ళడానికి, వాడి ప్రార్థనా మందిరంలోకి వెళ్ళడానికి, వాళ్ళ సమావేశ మందిరాలకు వెళ్ళడానికి, అక్కడ పడిపోయినటువంటి చెత్తను ఏరడానికి పోయేటువంటి వాళ్ళు ఈ కార్యకర్త 40 మంది 60 మంది వాలంటీర్స్ ఉండేవాళ్ళు. స్వస్థ సేవాదళ అనేటువంటి దాన్ని పెట్టుకున్నారు. స్వస్తి గుర్తుతోటి ఎల్లో కలర్ తోటి శుభ్రత అనేటువంటిది ఈ హైదరాబాద్ నగరానికి, శుభ్రత అనేది తెలంగాణకి, శుభ్రత అనేది సికింద్రాబాద్కి, లేదా శుభ్రత అనేది భారతదేశానికి నేర్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ భాగ్యరెడ్డి గారు. ఇవాళ మనం స్వచ్ఛ భారత్ అని అంటున్నాం. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఒక ఆంగ్ల దినపత్రిక వాళ్ళు ప్రతి శనివారం రోజు స్వచ్ఛ దివస్ అని ప్రారంభించేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ రోజు ఎవరైతే ఆ మెసేజ్ ఇస్తారో ఆయన ఫోటోని వేసి ఆ మెసేజ్ని ప్రచురించారు. ఆయన నన్ను అడుగుతూ ఉన్నాడు రోజు ఇట్లా 2-3 వారాలు చూసిన తర్వాత నేను చెప్పాను, అయ్యా మోడీ వచ్చిన తర్వాతనే మేము స్వచ్ఛత నేర్చుకోవాలి, శుభ్రత నేర్చుకోవాలి. హైదరాబాద్ దళితుల వాడలోకి ఒకసారి వెళ్ళి చూడండి. జూబ్లీ హిల్స్ ఎంత గందేగా ఉంటుందో, అమీర్పేట ఎంత గరీబ్గా కనబడుతుందో, అదే మా జంగం బస్తీ చాలా నీట్గా కనబడుతుంది. లేకపోతే మా మిగతా దళిత బస్తీలను చూడండి, మీరు మంచిగా అలుక్కొని ముగ్గులు పెట్టుకొని నీట్గా ఉంచుకునే వాళ్ళు వీళ్ళు. ఇది మా కార్య సమాజం నుంచి వచ్చింది, ఆ తర్వాత భాగ్యరెడ్డి వర్మ నుంచి వచ్చిందని చెప్పాను. చెప్తే సార్ అదే చెప్పండి సార్ మెసేజ్లో అన్నాను. నేను చెప్పాను భాగ్యరెడ్డి వర్మ తొలి స్వచ్ఛ భారతీయుడు అని చెప్పాను. అదే దాన్ని వాళ్ళ ఫస్ట్ పేజీలో హాన్స్ ఇండియా అనే న్యూస్ పేపర్లో వాళ్ళు ఒక 1/4 పేజీ భాగ్యరెడ్డి వర్మ గారి ఫోటో వేసి ఆ విషయాన్ని రాశారు. ఇవాళ మనం స్వచ్ఛ భారత్ అని అంటున్నాం. ఆయన స్వచ్ఛ హైదరాబాద్ కోసం ప్రతి గల్లీకి వెళ్ళినాడు. మరాఠీలు, గుజరాతీలు, బెంగాలీలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మొత్తం ఈ స్వచ్ఛ సేవాదళ అనేటువంటి దాన్ని 1913లో ఒక భయంకరమైన ప్లేగ్ వ్యాధి, 12లో ఒక భయంకరమైన ప్లేగ్ వ్యాధి హైదరాబాద్కి వచ్చింది. కొన్ని వేల మంది చనిపోయినారు, 100 మంది చనిపోయినారు. శవాలు గుట్టలాగా పడి ఉన్నాయి. వీళ్ళ స్వయం సేవకులు వీళ్ళు వెళ్ళి ప్రతి ఇంట్లో తలుపులు బద్దలు కొట్టి శవాలను తీసుకొచ్చి దహన సంస్కారాలు చేసి మొత్తము పౌడర్, శుద్ధ పౌడర్ అంతా చల్లి దాన్ని శుభ్రం చేసి క్రిమి కీటకాలు లేకుండా హైదరాబాద్ని కొన్ని రోజుల పాటు రాత్రి పగలనకుండా వీళ్ళు కష్టపడ్డది చూసిన తర్వాత అన్ని సమాజాలు ఆ పిల్లలను పిలుచుకొని హక్కున చేసుకొని ఆలింగనం చేసుకొని, మేము మా తల్లిదండ్రులు మమ్మల్ని కన్నారు కానీ మేము వాళ్ళని చావు చూడలేకపోయినాం, లేదా మా పిల్లల్ని మేము కన్నాం కానీ వాళ్ళందరినీ దహన సంస్కారాలు చేసి ఇంత అద్భుతమైన సేవ చేసినారని చెప్పి వీళ్ళందరినీ వాళ్ళ ఇళ్లలో భాగంలాగా చేసుకున్నారు. అది స్వచ్ఛ సేవాదల్ ఏదైతే స్వస్థ సేవాదల్ చేసిందో ఆ స్వస్తిక్ సేవాదల్ అంటమా, నాకైతే అది స్వస్థ ఆరోగ్య సేవాదల్ అని నేను అనుకుంటున్నా. ఆరోగ్య కార్యకర్తలాగానే పనిచేసినారు కాబట్టి. కానీ పుస్తకాలలో స్వస్తి సేవాదల్, స్వస్తిక్ సేవాదల్ అనేదో ఉంది. బహుశా ఏదైనప్పటికీ అటువంటి ఇది చేసిన తర్వాత ఆయన అనేక మంది, అప్పటికి అఘోరనాథ్ చటోపాధ్యాయ గారు, సరోజినీదేవి తండ్రి గారు ఇక్కడ స్కూల్ టీచర్గా ఉన్నారు, తర్వాత ప్రిన్సిపల్గా ఉన్నారు, తర్వాత నిజాం కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా ఉన్నారు. భాగ్యరెడ్డి వర్మ గారి పట్ల అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి సరోజినీ నాయుడు గారు భాగ్యరెడ్డి వర్మ గారిని చూస్తే నమస్కారం చేసేంత ఒక గొప్ప విద్వత్ ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తించినటువంటి వ్యక్తి. అదేవిధంగా గుణాంజీ, వెల్లంకర్ నారాయణ గుణాంజీ అనేటువంటి ఒక ప్రొఫెసర్, అప్పటికి ఒక గొప్ప ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో, ఇవాళ మా నవీన్ పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్. ఆయన భాగ్యరెడ్డి వర్మ గారిని గురువులాగా భావించినటువంటి వ్యక్తి. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలీట్ అందరూ కూడా భాగ్యరెడ్డి వర్మ మా హిందూ సమాజాన్ని కాపాడడానికి, సంస్కరించడానికి వచ్చి అటు రాజా రామ్మోహన్ రాయ్ అదే పనిచేస్తున్నాడు. రాజా రామ్మోహన్ రాయ్ కూడా హిందూ సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గాలను ప్రక్షాళన చేసేటువంటి పని చేస్తున్నాడు. ఈయన ఇంకొక మెట్టు మేము మారుతాం, మీరు కూడా మారండి. ఈయన మారండి అని చెప్పలే,
కానీ ఈయన పనుల వల్ల వాళ్ళు కరిగిపోయి అరే మీకు మాకు తేడా లేదా, మీ లోపలనే మానవత్వం ఎక్కువ ఉన్నది, మీరే హ్యూమనిటేరియన్గా ఉన్నారు. ఆయన దక్కన్ హ్యూమనిటేరియన్ సొసైటీ అని కూడా పెట్టినారు. దక్కన్ ప్రాంత మానవతావాదుల సంఘం అనే ఒక సంఘాన్ని పెట్టి ఇట్లా అనేక సంఘాలతో పాటుగా ఆయన హైదరాబాద్ మొత్తాన్ని ఏకం చేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేసిన. అదేవిధంగా బాలముకుంద్ గారు ఈ ఈ ఈ ట్రస్ట్కు కూడా వాళ్ళ ఫ్యామిలీ అనేక సందర్భాల్లో సహాయంగా నిలబడి ఉన్నటువంటిది. అదేవిధంగా కిషన్ అడ్వకేట్ కిషన్ అనేటువంటి ఆయన, ఇట్లా అనేక మంది, ఆ పేర్లు నేను ఇందాక చెప్పాను, ఈశ్వర్రావు, చాలామంది ఉన్నారు. అట్లా పేర్లు, మరాఠీ పేర్లు, సంస్కృతం పేర్లు, హిందీ పేర్లు. దీనిలో చూస్తే బ్రాహ్మణులు మొట్టమొదటిసారిగా భాగీరెడ్డి వర్మ ఋషిని, ముఖ్యంగా మరాఠీ బ్రాహ్మణులు ముఖ్యంగా వాళ్ళందరూ వచ్చేసి ఈయనకు బాసటగా నిలబడి చలో మనం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రయత్నం చేసిన. ఇది చేసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో భాగీరెడ్డి వర్మ ఎక్స్పీరియన్సెస్ కూడా మారుతూ వచ్చినాయి. ఆయన కలిసినటువంటి వాళ్ళ పేర్లు ఊరికే అట్లా చదువుకుంటూ పోతే ఆయన అప్పటికే ఆంధ్ర కూడా విస్తరించినాడు. ఆంధ్రాలో కూడా ఒక 10-15 మీటింగ్లు పెట్టినాడు. ఆయన హైదరాబాద్లో మీటింగ్ పెడితే కరాచీ నుంచి, యూపీ నుంచి, కాశ్మీర్ నుంచి, దేశంలో అన్ని చోట్ల నుంచి ప్రతినిధులు వచ్చినారు. ఆయన కలిసి మెప్పించి వాళ్ళ చేత గౌరవం పొందినటువంటి వ్యక్తులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం అనేట ఆయన భాగీరెడ్డి వర్మ గారి నుంచి అద్భుతంగా అంటే ఒక పండితుడి గురించి రాసిన దానికంటే 10 రెట్లు ఆయన గురించి రాసినాడు. అదేవిధంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు కూడా ఇక్కడ అఘోరనాథ్ చటోపాధ్యాయ గారి దగ్గర చదువుకున్నాడు. ఇక్కడ కాలేజీలో పనిచేసినాడు. హైదరాబాద్లో ప్రిన్సిపల్గా పనిచేసినాడు. ఈయన భాగీరెడ్డి వర్మ గారి గురించి విని అసలు దేశంలో ఒక వేగుచుక్క లాంటి సంస్కారత వచ్చినాడని చెప్పేసి ఆయన కొనియాడినటువంటి వ్యక్తి. కాశీనాథు నాగేశ్వరరావు ఒక పెద్ద వ్యాపారవేత్త, పెద్ద దేశభక్తి పరాయణుడు. అమృతాంజనం అనే కంపెనీని మొదలుపెట్టినాడు. దానిలో విపరీతమైన లాభాలు వచ్చినటువంటి టైంలో ఆంధ్రపత్రిక అనేటువంటి పత్రికను స్టార్ట్ చేసినాడు. ఆంధ్రపత్రిక ద్వారా స్వాతంత్రోద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి. ఆయన భాగీరెడ్డి వర్మకు ఇచ్చిన గౌరవం, భాగీరెడ్డి వర్మ గురించి మాట్లాడినటువంటి తీరు చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. అదేవిధంగా మునగాల రాజు అనే ఆయన మనం చాలాసార్లు వింటుంటాం, నాయని వెంకటరంగారావు. ఆయన భాగీరెడ్డి వర్మ గారు అని మాత్రమే మాట్లాడేటువంటి వాళ్ళందరూ ఈయన విద్వత్తు చూసి ఆశ్చర్యపోయేటువంటి వాళ్ళు. ఒక 40-30 సంవత్సరాల యువకుడు ఇంత అద్భుతాలు చేస్తున్నాడు అనేటువంటి ఇది ఉండేది. ఇంకా దక్షిణ భారతదేశంలోనే గొప్ప సంస్కర్తగా ఉన్నటువంటి కమ్మ నాయకుడు త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజ్ అనేటువంటి దళితులు కమ్మలు కలిసి ఈ దేశంలో ఏదైనా చేయొచ్చు అని నమ్మినటువంటి వ్యక్తి, ద్రవిడ సిద్ధాంతంతో ప్రభావితమైనటువంటి వ్యక్తి, అన్నాదురైతో ప్రభావితమైనటువంటి వ్యక్తి. వారు భాగీరెడ్డి వర్మ గారి గురించి అనేక అంశాలు అద్భుతమైనటువంటి రీతిలో అట్లాంటి నాయకుడు మాకు ఒకళ్ళుంటే మొత్తం మార్చిపడేస్తామని చెప్పి రాసినటువంటి. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, నేను కలకత్తా వెళ్ళినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో మాట్లాడి కలిసి ఆయనతోటి ప్రభావితమై నా దృష్టిలో ఆయనను కూడా ప్రభావితం చేసినటువంటి ఒకే ఒక్క తెలుగువాడు భాగీరెడ్డి గారు. అదేవిధంగా మహాత్మా గాంధీ గారిని కూడా కలకత్తాలో జరిగినటువంటి ఒక సదస్సులో ఈయన వెళ్ళి మాట్లాడితే ఆయన తర్వాతనే మహాత్మా గాంధీ గారు మాట్లాడి భాగీరెడ్డి వర్మ గారి ఉపన్యాసం నుంచి కొంత ఇది చేసినప్పటికీ ఆయన దళితులను బ్రాహ్మణులను సమానంగా చేయడం ఏందని ఒక లోపల గాంధీ గారికి ఉండేది అని ఒక గొప్ప సామాజిక విశ్లేషకుడు. అందుకే ఆయనను ప్రేజ్ చేయలేదు భాగీరెడ్డి వర్మను. కానీ తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు అదే పనిగా ఈ భవనానికి బహుశా ఈ స్కూల్కి వచ్చి ఈ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులతో భాగీరెడ్డి వర్మతో మాట్లాడినాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇది చేశాడు. ఇట్లా భాగీరెడ్డి వర్మ గారు ఒకవైపు దురాచారాల మీద ప్రచారం చేసుకుంటూ, రెండో వైపు జాతిలో శుచి శుభ్రత అజ్ఞానం నుంచి విముక్తి చేసుకుంటూ, దురలవాట్ల నుంచి విముక్తి చేసుకుంటూ, ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ఆచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఒక చదువు అనేదాన్ని ఒక ప్రధానమైనటువంటి ఆయుధంలాగా తీసుకున్నారు. ఈ చదువు అనే ఇందాక పెద్దలు చెప్పారు, ఇక్కడ మొదటి పాఠశాలని వాళ్ళు ఈ ప్రాంతంలోనే బహుశా
ఇసామియా బజార్ ప్రాంతంలో పెట్టినారు, తర్వాత దూల్పేటలో పెట్టినారు, తర్వాత ఇటు పక్కన ఉన్నటువంటి మిగతా హైదరాబాద్లో ఒక 7 పాఠశాలలను పెట్టినారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పోయినారు, సికింద్రాబాద్లో ఇంకొక 20 పాఠశాలలు పెట్టినారు. అట్లా 1932 వచ్చేసరికి 37 నుంచి 50 పాఠశాలల్ని ఈ ప్రత్యేకంగా దళితుల కోసం, దళిత అమ్మాయిల కోసం పాఠశాలను ప్రారంభించారు. రెండవ విజయం ఏమిటంటే అప్పటికి అన్ని కాలేజీలలో ఉర్దూ మీడియం మాత్రమే, అన్ని స్కూళ్ళల్లో కూడా ఉర్దూ మీడియం మాత్రమే, తెలంగాణ అంతా ఉర్దూ మీడియం. కానీ ఒక్క భాగ్యరెడ్డి వర్మ గారు పెట్టిన పాఠశాలలో మాత్రమే తెలుగు మీడియం. దానికి నిజామును ఒప్పించి తెలుగు మీడియంని మొట్టమొదటిసారిగా ఒక స్కూల్లో వినిపించేటట్టుగా చేసినటువంటి మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ. అంటే తెలుగు ఎడ్యుకేషన్ పితామహుడు. మా సోదరులు తెలుగు పాఠాలు చెప్పేటప్పుడు పిడుగు రామూర్తి, గిడుగు రామూర్తి ఇట్లాంటి పేర్లు చాలా చెప్తుంటారు. కానీ తెలుగును హైదరాబాద్లో పొందిక చేసినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు. ఇట్లా ఆయనను గౌరవించిన న్యాయమూర్తులలో కూడా జస్టిస్ బాలముకుంద్ గారు బహుశా ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గ్రేట్ గ్రాండ్ సన్ కూడా, నేను ఆయన్ను కలుసుకునేటువంటి గ్రాండ్ సన్ని, గ్రాండ్ డాటర్ని ఇదే వేదిక మీద మన గౌతమ్ గారి ఇంగ్లీష్ పుస్తకం ఆవిష్కరణప్పుడు కలిశారు. వాళ్ళు ఇప్పటికీ అదే డెడికేషన్, అదే రెవరెన్స్, అదే కైండ్ ఆఫ్ గ్రేట్నెస్ తోటి, అడ్మిరేషన్ తోటి ఉన్నారు భాగ్యరెడ్డి వర్మ గారి పట్ల. అంటే వాళ్ళ తాతగారు ఎట్లాగైతే భాగ్యరెడ్డి వర్మ నువ్వు గౌరవించినాడు బాలముకుంద్ గారు, ఆయన వీలునామాలో కూడా ఆయన కదండి, వీలునామాలో నా భౌతిక కాయాన్ని ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్కే ఇవ్వాలి, ఆస్తులు మీరు తీసుకోండి, కానీ నా అంతిమ కోరిక వాళ్ళకి చెందుతుంది నా డెడ్ బాడీ అని కూడా ఆయన వీలునామాలో రాసుకున్నారు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అదేవిధంగా జస్టిస్ ఆర్ఎస్ నాయక్ అనే ఇంకొక జడ్జు, అదేవిధంగా బహుశా వాళ్ళ అబ్బాయి శ్రీకిషన్, బ్యారిస్టర్ శ్రీకిషన్ వాళ్ళ వారి బాలముకుంద్ గారి కొడుకు. అదేవిధంగా ధర్మవీర్ వామన్ నాయక్ అనేటువంటి జాగీర్దారు, అదేవిధంగా రాజా ప్రతాప్ గిరిజీ, వీళ్ళందరూ కూడా భాగ్యరెడ్డి వర్మ గారి కార్యక్రమాల పట్ల ఇప్పటికి కూడా బహుశా రాజగిర్ వంశం మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వాళ్ళకి ఇంకా పెద్ద సంస్థానం, కోట ఇవన్నీ ఉంటాయి. సో అటువంటి వాళ్ళందరూ కూడా, సరోజిని నాయుడు, ఇటువంటి కుటుంబాలందరూ కూడా ఈయన చేసేటువంటి కార్యక్రమాల పట్ల చాలా గొప్పగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు రాసేటువంటి. సో ఆది హిందూ ఉద్యమంగా మళ్ళీ ఈ మన్య సంఘము, ఈ మిగతా ధర్మ ప్రచారక మండలి, ఆర్య సమాజ్తోటి విసిగిపోయినాడు ఆయన, అదేవిధంగా బ్రహ్మ సమాజ్తోటి విసిగిపోయినాడు. ఇవన్నీ చూసుకొని చలో ఇది ఇట్లా కాదు అని అనుకొని ఆయన ఇది ఆది హిందూ ఉద్యమాన్ని, మూమెంట్ని స్టార్ట్ చేయడం కోసము హైదరాబాద్లో మొదటి ఆది హిందూ సభని 1922లో ఆయన ఒక గొప్ప సభని ఇక్కడ ఏర్పాటు చేసినారు. దానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చినారు. వాళ్ళు ఒక 4-5 మోడర్నైజేషన్ ఎంత ముఖ్యమో అనడానికి కొన్ని రెజల్యూషన్స్ని వాళ్ళు దానిలో చేసుకుంటూ వచ్చినారు. దానిలో ఒకటి, అంటరాని వాళ్ళు ఆది హిందువులుగానే ఒకటే పదంతో ఉండాలి. మాల, మాదిగ, డక్కలి, గోష్క ఈ కులాల పేర్లన్నీ రద్దు చేసి మన అందరం ఒక కులం వైపు వెళ్ళాలి అనేటువంటి ఫస్ట్ రెజల్యూషన్ తీసుకున్నారు. మీ కులం ఏమిటంటే ఆది హిందువులనే చెప్పాలి. అంటే కులాలను ఐక్యం చేయడానికి ఇవాళ మనం 2025లో ఉన్నాం. ఒక 100 సంవత్సరాల కింద కులాలన్నీ, అస్పృశ్య కులాలన్నీ, ఉపకులం అనేదో ఇంకో కులం అనేది లేకుండా మాల, మాదిగ, నేతకాని, డక్కలి, మన్నెం అన్ని కులాలు ఒకటే. ఎందుకంటే అస్పృశ్యతను అనుభవిస్తున్న అన్ని కులాలు ఒకటే. ఇవాళ శ్రీమాన్ సుప్రీంకోర్టు జడ్జి గారు ఇవన్నీ ఏకరూపత కాదు, హోమోజెనిటీ లేదు అని చెప్తున్నాడు. హోమోజెనిటీ అంటే అస్పృశ్యత, అందరికీ అస్పృశ్యత ఉంది. ఈ అస్పృశ్యత ఉన్న అందరము హోమోజీనియస్గా ఆది హిందువులమని ప్రకటించిన మహనీయుడు మన భాగ్యరెడ్డి వర్మ గారు. హెటరోజెనిటీ అనేది బయటోడికి హెటరోజెనిటీ కనబడుతుంది. అసలు బయట చూసే సమాజానికి మనమంతా హోమోజీనియసే అనే మాట చెప్పి మొదటి రిజల్యూషన్గా అంటరాని వాళ్ళు ఆది హిందూ పదాన్ని మూలవాసుల భావనతో వాడాలి. మనమే మూలవాసులమని చెప్పాలి. హిందూ భావనతో కాకుండా ఆది ద్రవిడ. అప్పటికే మెడ్రాస్లో
ఆది ద్రవిడ ఆది ఆంధ్ర అనేటువంటి దాన్ని గుర్తించినారు. మద్రాస్ లాగా మనం కూడా ఇక్కడ కూడా అట్లా గుర్తించాలి అని చెప్పినాడు. రెండోది, పిల్లలకు చదువు చెప్పించడం కోసం అటు బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి దళితుల కోసం, పంచముల కోసం, అంటరాని వాళ్ళ కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఈ టైంలో దళితులు ఉర్దూ నేర్చుకొని, పంచములు ఉర్దూ నేర్చుకొని స్కూలుకు వెళ్ళినా సరే స్కూలుకు రానిచ్చేటువంటి వాళ్ళు కాదు, అడ్మిషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. ఆంధ్ర ప్రాంతంలో చాలాసార్లు ఈ బహిష్కరణల మీద పెద్ద ఎత్తున గొడవలని. అట్లా ఎవరైనా చేస్తే ఆది హిందువుల కోసం బ్రిటిష్ ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తెరిచినటువంటి పాఠశాలల్లో ఆది హిందువులను చేర్చుకోలేని పక్షంలో ఆ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలి, ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి, జరిమానాలు విధించాలి అనేటువంటిది మూడవ ఇదిలాగా చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లల చదువులు చెప్పించడం కోసం దళితులందరూ, పంచములందరూ, అస్పృశ్యులందరూ అక్కడ ప్రభుత్వం కల్పించినటువంటి వాటిని సౌకర్యాలను వాడుకోవాలి. నాలుగవది, బాల్య వివాహాలను నిర్మూలించాలి. భారత రాజ్యాంగం, బ్రిటిష్ శారదా చట్టం మిగతా వాళ్ళందరికంటే భిన్నంగా వధువుకు 14 సంవత్సరాలు, వరుడికి 19 సంవత్సరాలు నిండే వరకు పెళ్లి చేయకూడదు అని చెప్పేసి ఈ సంఘం తీర్మానం చేసింది. అదేవిధంగా మహిళలను ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి దురాచారాలైనటువంటి జోగిని, బసవి, మురళి, ఇతర ఆచారాలను అనైతికమని ప్రకటించి రద్దు చేయాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే వివాహాల్లో వ్యయం తగ్గించాలి, ఖర్చు పెట్టకూడదు వివాహాలకి. దానిలో మద్యం, మాంసం వివాహాల్లో ఎట్టి పరిస్థితుల్లో వడ్డించకూడదు. వైరుధ్యాలు దళిత కమ్యూనిటీస్లో ముఖ్యంగా అప్పటికి ఇంకా సబ్కాస్ట్ ఉంది, మాలా మాదిగ గొడవలు కూడా అప్పటికి నడిచినాయి. దీనిలో కూడా భాగ్యరెడ్డి వర్మ గారిని ఓడించడానికి ప్రయత్నాలు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. అయినప్పటికీ కూడా ధర్మం ప్రకారం హిందువుల్లో శైవ ఆరాధకులు ఉంటారు, వైష్ణవ ఆరాధకులు ఉంటారు. మన ఆరాధన ఏదైనప్పటికీ మనందరం ఆది హిందువులమే కాబట్టి మీలో అటువంటి భేదభావాలు ఉండకూడదు. కాబట్టి మీరు శైవులైనా వైష్ణవులైనా ఈ మూఢాచారాలన్నింటినీ వాటికి వ్యతిరేకంగా మీరు ప్రయత్నం చేయాలనేటువంటి చెప్పింది. అదేవిధంగా ఆది హిందువులలో ఉన్నటువంటి వర్గాల మధ్యలో, అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి మాల, మాదిగా, మిగతా కులాల మధ్యలో, ఉపకులాల మధ్యలో, నేను ఉపకులం అని నేను కూడా అనను, అన్ని కులాలే కాబట్టి, సో ఆ వాటి మధ్యలో సహకారం, సానుభూతి ఉండాలి. మిగతా అగ్రవర్ణాలకు కూడా ఈ కులాల పట్ల సహకారం, సానుభూతి ఉండాలి. ఈ కుల కింది అంటే ఈ ఆది హిందువులు ఇబ్బంది పడేటువంటి పనులని, పదాలని వాడకూడదు. అనంతపూర్లో జరిగిన ఒక సదస్సులను అయితే మాదిగోడు, మాలోడు అని అంటే కూడా వాళ్ళని బహిష్కరిస్తామని హెచ్చరించినటువంటి సందర్భాన్ని కూడా ఆయన ఈ మొత్తం ప్రచారంలో చేసిన. ఇట్లా ఆధునిక ఉద్యమాన్ని ఒక 1906-12లో ఇది స్టార్ట్ అయినా కూడా దాన్ని హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా మార్చిన తర్వాత ఆయన శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, మెడ్రాస్ దాకా, అనంతపురం నుంచి మిగతా మూల దాకా అనేక ప్రాంతాల్లో సదస్సులు ఏర్పాటు చేశాను. చివరికి నేను గత ఉపన్యాసంలో కూడా చెప్పాను, ఇది జరుగుతున్నటువంటి కాలంలో యూపీలో, బీహార్లో, బెంగాల్లో ఎక్కడ సదస్సులైనా పోయినా సరిగ్గా ఆయన ఆరోగ్యం సరిగ్గా లేని టైం, అదేవిధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి టైంలో, నేను ఉత్తరప్రదేశ్లో మీటింగ్లో ఉన్నటువంటి టైంలో ఎవరిని పంపించాలి డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి అని అనుకున్నప్పుడు మన లోపల ఒక గొప్పవాడు వచ్చినాడు చదువుకొని లండన్ నుంచి, అంతకుముందు అమెరికా నుంచి డాక్టర్ అంబేద్కర్ వచ్చినాడు. అంబేద్కర్ని డిప్రెస్డ్ క్లాసెస్ మీటింగ్కి పంపాలి, మనందరి తరఫున ఆయన అక్కడ వాదిస్తాడు అని చెప్పింది కూడా భాగ్యరెడ్డి వర్మ గారే. ఆ తీర్మానం చేసిన తర్వాతనే అంబేద్కర్ గారు డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ నుంచి ఆయన లండన్ వెళ్ళి గాంధీని 3 చెరువుల నీళ్లు తాగించేటువంటి విధంగా రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నాడు. అవి 32-35 మధ్య కాలంలో అక్కడ జరిగినాయి. అదే టైంలో భాగ్యరెడ్డి వర్మ తన సిద్ధాంతాన్ని ఇంకొంత విస్తృతం చేసి ఒక 3 అంశాలలో మాకు సమాన హక్కులు కావాలని ఒక ఉద్యమాన్ని తీసుకున్నాడు. ఆ 3 హక్కులు ఏమిటి అని అంటే, ఒకటి
అగ్రవర్ణాలు మీ బావుల దగ్గర మాకు కూడా నీళ్లు తోడుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. ఇది ఆయన అనంతపురంలో జరిగినటువంటి మీటింగ్లో చెప్పినప్పుడు నిజానికి చాలామంది రెడ్లు కూడా ఉన్నారు ఆ మీటింగ్లో. వాళ్ళందరూ దానికి అంగీకరించినారు. రెండవది, బడులలో మా పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలి. దాన్ని సాధించడం కోసం ఆయన 30 స్కూళ్ళు పెట్టినాడు ఇక్కడ నిజాం ప్రాంతంలో. చివరికి వాటిని సరే 35, 36 వచ్చేసరికి ఆ స్కూళ్ళని గవర్నమెంటే తీసుకొని గవర్నమెంటే తెలుగు మీడియం స్కూల్స్గా భాగ్యరెడ్డి వర్మ గారు పెట్టిన పచ్చిమందా స్కూల్స్ అని అనుకుంటా వాటిని మళ్ళీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి వాళ్ళు నడిపించడం జరిగింది. వీటితో పాటుగా బడులు, గుడులు, బావులు, గుడిలో కూడా మాకు ప్రవేశాలు ఉండాలి, మమ్మల్ని రానియాలి అని చెప్పడం జరిగింది. ఇవన్నిటితో పాటు మొట్టమొదటిసారి అప్పటికి రాజ్యాంగం లేదు, స్వాతంత్రం లేదు, ఏమీ లేదు, మాకు కూడా సమానమైనటువంటి మానవ హక్కులు ఉండాలి అనేటువంటిది చెప్పడంతో పాటు ఎన్నికల సంస్కరణలకు మా జనాభాకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి తీర్మానాన్ని కూడా ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఆ కాలంలో చేయడం జరిగింది. ఇంకా ఒక గొప్ప విషయం అంటే మనం పురోగమిస్తున్నామా తిరోగమిస్తున్నామా ఇవన్నీ తెలవడం కోసం ఆయన తీసుకున్నటువంటి తీర్మానం ఏమిటంటే అంటరాని వాళ్ళు కులాలు కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్డ్ కాస్ట్స్ అని ఉంది. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ రాయడానికంటే 38 అంటే 15 సంవత్సరాల ముందు భాగ్యరెడ్డి వర్మ గారు చెప్పిందంటే మనం అంటరాని కులాల వాళ్ళమందరము ఒకటే కులము, అది ఆది హిందూ కులము అనేటువంటిది దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చినాడు. ఇది మనం ఇట్లా ఉండడం అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించి, మన జనాభాకు యూనిటీకి సంబంధించి, అదేవిధంగా మనము స్వయం గుర్తింపుకు సంబంధించి ఈ ప్రయత్నం చేయాలి. నువ్వు ఏ కులం వాడనేటువంటిది ముఖ్యం కాదు, నువ్వు అంతిమంగా ఆది హిందువే, కాబట్టి మనందరం ఒకటే అనేటువంటి మాటను చెప్పినాడు. మాలా, మాదిగా, పాకి, బేగరి వీళ్ళందరి మధ్యలో ఏకరూపత ఉంది అనేటువంటి మాటని, ఆ ఏకరూపతనే అస్పృశ్యత, ఆ ఏకరూపతనే వెలివేత, ఆ ఏకరూపతనే అంటరానితనము, ఆ ఏకరూపతనే అవిద్య, కాబట్టి ఈ వర్గం అంతా ఒకటే అని ఆయన ఊరికే కూర్చోలే, సంఘం పెట్టుకొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తిరగలే. ఆయన దీన్ని ఒక సంఘీభావ ఉద్యమం చేసి అప్పటి సెన్సెస్ కమిషనర్కి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా నేను ఇందాక చెప్పాను, ఈయన ఆది హిందూ అని పేరు పెట్టుకున్నా కూడా ఈ మొత్తం హైదరాబాద్లో నిజాం నవాబు గౌరవించేటువంటి మొట్టమొదటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు. నాకు ఎంఆర్ కృష్ణ గారని ఆయన కూడా అరవమాలనే, ఆయన కూడా కలాసి పనిచేయడం కోసం వల్ల ఆయన హైదరాబాద్కు వచ్చినాడు. ఆయన చదువుకున్నాడు బ్రిటిష్ స్కూళ్ళలో, చదువుకొని ఆయన ఎంపీగా ఎదిగి అంబేద్కర్ గారితో పాటు మొదటి పార్లమెంట్లో ఆయన కూడా ఉన్నాడు. అంటే భాగ్యరెడ్డి వర్మ గారి గురించి ఆయన చెప్తుంటే భాగ్యరెడ్డి వర్మ వస్తున్నాడు అని అంటే నిజాం మొత్తం దాన్ని అంతా శుభ్రపరిచి ఇది చేసుకునేటువంటి ఆయన నిజాం గారికి కూడా ఒక లెటర్ రాసి, అయ్యా మేమందరము ఇన్ని కులాల ఉన్న అస్పృశ్యులందరినీ మీరు ఆది హిందూ అని లెక్కపెట్టమని 1931 సెన్సెస్లో నిజాం ప్రభుత్వం ఆది హిందూ జనాభా లెక్కలు సేకరించింది. ఆది హిందువుల పేరుతోటే మాలతో, నేతకానితో, మాదిగతో, పంబాలతో, బైండ్లతో, మిగతా వాళ్ళతో ఇవి కాదు. నువ్వు ఆది హిందువు అని చెప్పుకుంటే ఆది హిందూ అని చెప్పుకుంది. మీకు తెలుసా ఆ లెక్కలు మీరు ఇప్పుడు కూడా వెరిఫై చేయండి. 25 లక్షల మంది హైదరాబాద్ స్టేట్లో ఆది హిందువులు అనేటువంటి పేరుతో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు. అంటే నిజంగా కూడా మనకి ఇక్కడ నేను ఇప్పుడు ఆపదలుచుకున్నా, చాలాసేపు నుంచి మాట్లాడుతున్నట్టున్నా, మనం ఇవాళ ఒక 120 సంవత్సరాలు వెనక్కిపోయి ఆ మహానుభావుడు జర్నీ చేసినటువంటి 20 సంవత్సరాల కాలంలో ఆయన సాధించిన విజయం ఏంటంటే మన అందరినీ ఐక్యం చేయడం. ఇవాళ సుప్రీంకోర్టు కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, లేదా చంద్రచూడ్ గారిని చేసింది ఏమిటి అంటే వీళ్ళందరినీ విడగొట్టడం. అంటే నేను వాళ్ళను మాత్రమే తప్పుపడట్లేదు అంటే వాళ్ళను కూడా తప్పుపడుతున్నానని అర్థం. కానీ మొత్తం వాళ్ళే చేసినారని అనట్లేదు. ఈ అసమానతలు స్వార్థంలాగా మారి, ఈ స్వార్థము కొంతమంది చేతుల్లోకే కొన్ని అధికారాలనేది, కొంత సౌకర్యాలనేది పొందేటువంటి ఇది తయారైంది. కొంత ఎలీట్ అనేది ఫామ్ అయింది. దానికి మతం తోడైంది, ప్రాంతం తోడైంది, మిగతా తోడైంది. ఇవన్నీ అయ్యేసరికి చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మనం తక్కువ మంది ఉన్నారు. సహజమైన కంపారిజన్ అనేది ఈ వర్గాలలో మొదలైంది. అది ఉపకులాల ఉద్యమం అనండి, దళిత కులాల్లో వచ్చినటువంటి ఉద్యమం అనండి,
దీనివలన ఒరిజినల్గా భాగ్యరెడ్డి వర్మ గారు ఏ స్ఫూర్తినైతే రగిలించినారు, ఏ ఐకమత్యత అయితే సాధించినారు, ఏ రకంగానైతే మనందరం ఒక్కటని చెప్పినారో వాళ్ళందరం వేరు వేరు అని చెప్పుకునే స్థితికి ఇవాళ మనం దిగజారు. మనం 57 కాదు, 59 కాదు, 3 వర్గాలు అని ఒకటి చెప్తాడు. మనం 3 కాదు 4 ఇవ్వండి అని ఇంకోటి చెప్తాడు, అడుగుతాడు. అంటే నిజంగా నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోను. ఇట్లా 59 100 భాగాలుగా విడిపోయిన మనల్ని ఒక్కతాటి మీదకై తీసుకొచ్చి ఒకే రక్తం అని చెప్పి, ఒకే జాతి అని చెప్పి మేమందరము ఆది హిందువులము అని చెప్పిన వ్యక్తి గొప్పవాడా? లేదు, మనందరినీ చిందరవందర చేసి పడేసి ఒక 50 భాగాలుగా విడగొట్టినటువంటి ఈ వ్యవస్థ గొప్పదా అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని వైఫల్యం, దీనికి కారణం మనమే అని కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన లెగసీని మనం నిజంగానే ఆయన వదిలేసిన చోటు నుంచి 1937 నుంచి 38 నుంచి 40 నుంచి అట్లే కంటిన్యూ చేసుకుంటూ వస్తే నేను అనుకుంటాను భాగ్యరెడ్డి వర్మ లాంటి తరానికి ఒకడున్నా కూడా, ఆ తరానికి ఆయన ఒక పాదు వేసిపోయినాడు. అట్లాంటి తరానికి ఒక్కడున్నా కూడా నేను అనుకునేవాడిని హైదరాబాద్లో కులం ఉండకపోయేది, తెలంగాణలో కులతత్వం ఉండకపోయేది, ప్రజలు సహజీవనం చేసేటువంటి వాళ్ళు, ఈ మొత్తం తెలంగాణ సమాజం అంతా సారూప్యతతో కూడుకున్నటువంటి హోమోజినస్ సమాజము అనేటువంటి దశకి అంత పెద్ద ఎజెండాను భాగ్యరెడ్డి వర్మ రూపొందించి వెళ్ళినాడు. ఆయనకి నిజంగా నేను నా మనస్ఫూర్తిగా వారికి జోహార్లు అర్పిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి, పెద్దలకి, సోషల్ సర్వీస్ లీగ్కి, అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ మెమోరియల్ ట్రస్ట్ పెద్దలు, మా మిత్రులు అజయ్కి, అదేవిధంగా శ్రీలత గారికి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను జ్ఞానప్రకాష్ గారు నేను ఏ ఆఫీస్లో ఉంటే ఆ ఆఫీస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నప్పుడు కానీ వీళ్ళందరినీ తీసుకొని నేను చెప్తాను, మీరు రావద్దు నా దగ్గరికి, మీరు నాకు ఫోన్లో చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాను. ఈ కార్యక్రమం పాపం ఆయన 80 సంవత్సరాలు, నాకు బాధ వేస్తుంటుంది, మనం ఈ సంఘానికి ఏం చేయలేమా? నేను చాలామందికి చెప్పాను. ఇవాళ చాలామంది పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, బయట వాళ్ళు, మిగతాళ్ళు, మా కోటి నిన్న వస్తే తనకి, అయ్యా మనం మీలాంటి వాళ్ళు, నువ్వు ఓల్డ్ సిటీలోనే ఉంటావు, ఓకే, నిజాం వారసుడిలానే ఉన్నావు, భాగ్యరెడ్డి వర్మ తిరిగిన వీధిలో ఉంటున్నావు, నీలాంటి వాడు వచ్చి వీళ్ళతోటి కలవాల్సిన అవసరం ఉన్నది. మనలాంటి వాళ్ళందరం కూడా సంవత్సరానికి 2 రోజులు, 4 రోజులు, 3 రోజులు కనీసం మనము ఈ 80 సంవత్సరాల పాటు ఆయన ఎజెండాను వదిలేసిన వలన ఇవాళ 80 ముక్కలుగా మిగిలిపోతున్నాం. మీలాంటి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు వచ్చేసి, ఆయనకు కులం లేదు, అది గమనించండి, ఆది హిందువులు అందరూ ఆది హిందువులే. కాబట్టి ఏ కులం ఆయన ఆది హిందూ సమాజంలో ఉన్నటువంటి సభ్యుల్లో కూడా చాలామంది అగ్రవర్ణాలు, బ్రాహ్మలు, నాయకులు, మిగతా వాళ్ళందరూ కూడా దానిలో ఉన్నారు. నాయకులు అంటే అప్పుడు మరాఠీ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఉన్నారు. సో అన్ని జాతులు, అన్ని కులాలు కలిసి నేను అందరి యువకులకు నా విజ్ఞప్తి ఏమిటంటే, మనం వీళ్ళకు చెదోడు వాదోడుగా ఉందాం. ఒక 100 సంవత్సరాల నుంచి దళితుల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న ఈ బిల్డింగు ఇప్పుడు నడి రోడ్డు మీదకి వచ్చింది. దీన్ని కొంత మనం ఇంకేమైనా చేయగలుగుతామా, కాపాడగలుగుతామా, ఈ స్ఫూర్తిని కాపాడగలుగుతామా అనేటువంటిది ఆలోచించాలని కోరుకుంటూ, నాకు ఇప్పటికే మీకు చాలా టైము అయిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.